వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఈ మధ్యకాలంలో మహిళల్లో అధిక రక్తస్రావం చూస్తున్నాం. అంటే ఓవర్ బ్లీడ్ అవ్వడం, ఇతరత్ర కారణాలు ఏముంటాయి దాని గురించి పూర్తిగా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణవేణి నాయని గారు, గైనకాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. ఈ మధ్య చాలా చూస్తున్నాం. అంటే ఓవర్ బ్లీడ్ దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటి, ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి, అది మాట్లాడుకుందాం మ్యామ్. డెఫినెట్లీ. అంటే మనకి ఓవర్ బ్లీడింగ్ అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉండొచ్చు అనమాట. చాలా మటుకు ఈ ఓవర్ బ్లీడింగ్ అనే ప్రాబ్లము మనము 40 years దాటిన తర్వాత చూస్తుంటాం. 40 to 50 years మధ్యలో. కొన్నిసార్లు పిల్లలు కూడా, అంటే మనకు మెనార్కీ అంటాం కదా, ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ 1 to 2 yearsలో వాళ్ళకి కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి టైమ్స్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యూజువల్లీ అలా అవుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చి కొన్నిసార్లు కొంతమంది ఆడపిల్లలకు మనకు బ్లీడింగ్ డిసార్డర్స్ అనేటివి ఉంటాయి అనమాట. దాని వల్ల కూడా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి మనకు ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ ఆర్ హెవీ బ్లీడింగ్ అనేది మనకు బేసికలీ హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంటుంది. లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం అనమాట. దానివల్ల కూడా అబ్నార్మల్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా అవుతుంది. ఆర్ ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అంటే అవి జస్ట్ మన యూట్రస్ మజిలే కొంచెం థిక్ అయిపోయి ఈ ఫామ్ అవుతాయి అనమాట. లేకపోతే మనకు కొన్నిసార్లు యూట్రస్లో పాలిప్స్ అనేటివి వస్తాయి అనమాట. దాని వల్ల కూడా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వస్తుంది అనమాట. సో ఇంకా మనం కొంచెం 40 years దాటిన తర్వాత ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 4 womenలో 1 woman విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం అనమాట. ఇది వచ్చేసి మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మెనోపాజ్కు క్లోజ్గా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం అధికంగా వస్తుంది అనమాట. సో ఇంకా వేరే రీజన్స్ వచ్చేసి వీళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, ఒక్కొక్కసారి యూట్రస్ లైనింగ్ అంటాం అనమాట, ఎండోమెట్రియం అంటాం అనమాట, అది థిక్ అవుతుంది. దాన్ని హైపర్ప్లేషియా అంటాం అనమాట. దానివల్ల కూడా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వస్తుంది. ఇంకొక అదర్ రీజన్ అంటే కనుక రేర్గా క్యాన్సర్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. అండ్ ఎస్పెషలీ మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది అనమాట. ఆర్ కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ అలా కూడా ఉంటాయి అనమాట. సో మనం ఇది ఎలా గుర్తుపట్టచ్చు అంటే మెయిన్లీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వాళ్ళ క్లినిక్ వచ్చినప్పుడు మామూలుగా మనము వాళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుంటాం, అంటే ఏ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది అని. దాని తర్వాత ఎగ్జామినేషన్ చేస్తామన్నమాట. అంటే పొట్టపై నుంచి కింద నుంచి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తామన్నమాట. సో దాని ద్వారా మనకు కొంచెం ఐడియా అనేది వస్తుంది, అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేసి. దాని తర్వాత స్కానింగ్ చేపిస్తాం, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ అనేసి. దాంతో మనకు ఫైబ్రాయిడ్స్, ఈ పాలిప్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్కసారి మనకు యూట్రస్లో ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్గా ఉంది, అట్లా ఉంటే కనుక మనము ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ ఇఫ్ దే హ్యావ్ క్రాస్డ్ 45 years అంటే వి డూ దట్ వన్. అంటే 45 ఏళ్ళు దాటిన వారికి అది ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేస్తూ ఉంటాం అనమాట, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటే. ఇంకోటి అంటే రెగ్యులర్గా ప్యాప్స్మియర్ అనేది కూడా చేయించుకోవాలి. అది ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. యూజువల్లీ 25 to మనకు 65 years మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ చేయించుకోవాలన్నమాట. 25 to 50 years వరకు అయితే ఎవ్రీ 3 yearsకి ఒకసారి చేస్తాము. 50 years దాటిన తర్వాత నుంచి 65 years వరకు అయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తాం అనమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళలో కూడా సమ్ టైమ్స్ ఓవర్ బ్లీడ్ చూస్తుంటాం. అది ఏ రీజన్ వల్ల వస్తుంది, దానికి ఎలాంటి వాళ్ళు కేర్ తీసుకోవాలి? మెయిన్లీ మీకు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్లీ దానికి ట్రీట్మెంట్ కూడా హార్మోన్సే ఉంటాయి అన్నమాట. సో మామూలుగా ఓసీ పిల్స్ అని పెడతాము. అవి మెడికేషన్స్ ఎట్లా ఉంటాయంటే మనం 21 days ఇస్తాం అనమాట ట్యాబ్లెట్స్. దాని తర్వాత స్టాప్ చేసేసి వాళ్ళ రెగ్యులర్ బ్లీడ్ అయ్యేలాగా చూస్తామన్నమాట. మళ్ళీ వాళ్ళకు అలాగే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటే యూజువల్లీ ఇది ట్రీట్మెంట్ ఒక 3 months ఇస్తామన్నమాట. సో వాళ్ళ బాడీ దాన్ని అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. దెన్ దే విల్ స్టార్ట్ గెటింగ్ ద రెగ్యులర్ పీరియడ్స్ అనమాట.
ఇంకా డిపెండింగ్ అపాన్ ద కాజ్, కొంతమందికి రేర్గా మనకు బ్లీడింగ్ డిసార్డర్స్, క్లాటింగ్ డిసార్డర్స్ ఉంటే వాళ్ళకు డిఫరెంట్ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మనకి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, మిడిల్ ఏజ్ గ్రూప్కు లేకపోతే కొంచెం 40 దాటిన వాళ్ళకు అలా వస్తుంటే మనకు దానికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే దానికి మెడికేషన్స్తో ట్రీట్ చేయొచ్చు ఫైబ్రాయిడ్స్ని కొంతవరకు. కానీ ఈ మెడికేషన్స్తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చినంతసేపు ఫైబ్రాయిడ్ ష్రింక్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ స్టాప్ చేయగానే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే కన్నా మనకు ఎంబోలైజేషన్ అని ఉంటుంది, ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. అంటే మనకు అండర్ అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ గైడెన్స్ ఈ ఫైబ్రాయిడ్స్కి ఏవైతే బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తూ ఉంటారో దాన్ని బ్లాక్ చేస్తారనమాట. దానివల్ల ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అవుతాయి అన్నమాట. ఇంకా లేదు అంటే మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ కూడా వీ ప్లాన్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ఉమెన్ అనమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళు లెస్ దెన్ 45 ఉన్నారు, వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తొలగిస్తామన్నమాట. ఆఫ్టర్ 45 ఇంకా వాళ్ళకు అంత యూట్రస్తో అంత అవసరం లేదు అంటే కనుక వి గో ఫర్ ద హిస్టెక్టమీ ఆపరేషన్ అనమాట, గర్భసంచి తొలగించే ఆపరేషన్. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ లేకుండా కూడా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎలా చేస్తామంటే ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేస్తామన్నమాట. అవి మంత్లీ అంటే మనకి పీరియడ్ వచ్చినప్పుడే యూజ్ చేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, దానివల్ల అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామందికి 50% వరకు వాళ్ళ బ్లీడింగ్ తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గలేదు అంటే వాళ్ళకు కూడా హార్మోన్ ట్రీట్మెంట్స్ పెడతాం అన్నమాట. హార్మోన్ ట్రీట్మెంట్స్ కూడా వర్క్ కావటం లేదు అంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ అంటే మెరీనా కాయిల్ అంటాం అనమాట. కానీ ఈ కాయిల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ముందు కాలంలో అయితే చాలామందికి 20 ఏళ్లకు 25 ఏళ్లకు అట్లా హిస్టెక్టమీస్ చూసేవాళ్ళం, అంటే గర్భసంచి తొలగించేవాళ్ళు ఈ హెవీ బ్లీడింగ్ వల్ల. సో ఈ మెరీనా కాయిల్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి చాలా మటుకు మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇదేంటంటే చిన్న లూప్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని మనం క్లినిక్లోనే యూట్రస్లో పెట్టేస్తామన్నమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది హార్మోన్ వల్ల వాళ్ళ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. అది ఒక్కసారి పెడితే 5 years పనిచేస్తుంది అనమాట. ఓకే. అదేంటంటే లోకల్గా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ చాలామంది మెరీనా కాయిల్ అనగానే భయపడతారు. ఎందుకు అంటే కనుక వాళ్ళకు ప్రీవియస్గా కాపర్ కాయిల్ అది పెట్టుకొని ఉంటారు, దానివల్ల హెవీ బ్లీడింగ్ వచ్చింది అనేసి దీన్ని కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు అనమాట. కానీ ఒక్కసారి ఆ కాయిల్ మన బాడీకి సెట్ అవుతే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే హిస్టెక్టమీ అనమాట. ఇంకా వేరే మీన్స్ రీసెంట్ అడ్వాన్సెస్ అవన్నీ మన కంట్రీలో ఇంకా అంత అందుబాటులోకి రాలేదు. కానీ అక్కడ మనకు ఫారిన్ కంట్రీస్లో అయితే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అనేసి, నోవోష్యూర్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ప్రాబబ్లీ మనకి ఇంకా నియర్ ఫ్యూచర్లో అవన్నీ వస్తే ఇంకా మనం ఈ ప్రాబ్లమ్ని బాగా ట్యాకిల్ చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే.